నాయకులు నిస్వార్థంగా కష్టపడితే పదవులు వాటంతట అవే వస్తాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వల్ల దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. కష్టపడితే పదవులు వాటంతట అవే వస్తాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వల్ల దుర్గాప్రసాద్ అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పదవి బాధ్యతలు స్వీకరించి తొలిసారి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో డీసీసీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారిని అధిష్టానం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో రాయల నాగేశ్వరరావు పార్టీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వచ్చారని, కార్యకర్తలకు అండగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలపై తనదైన రీతిలో అప్పటి పాలక పక్షంపై పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పార్టీ కట్టుబాటులను గౌరవిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారని తెలియజేశారు. రాయల భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. మిత్రులందరికీ అదేవిధంగా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ పోటనాగేశ్వరరావు గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు పొందయ్య గారు, అదేవిధంగా కిసాన్ సెల్ అధ్యక్షులు ముక్కాశేఖర్ గౌడ్ గారు, దానియాల్ గారు, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఈ వేదికగా ఉన్న మట్టె గురవయ్య గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా నుండి పెద్దలు గౌరవనీయులు పట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అయిన సందర్భంలో ఆనాడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ కార్యకర్తలు వెన్నంటుండి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక కేసులు భరిస్తూ జైళ్లకు పోయి ఈ రోజుకి కోర్టు చుట్టూ తిరుగుతున్న అనేక మంది నాయకుల్ని, కార్యకర్తలను గుర్తించాలనే ఉద్దేశంతో మరి నాకు రాష్ట్ర వేరోజింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో సహా ముగ్గురు మంత్రులకి, అదేవిధంగా రఘురామరెడ్డి గారికి, రేణుకా చౌదరి గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి, పెద్దలందరికీ ఈ నాకు పదవి రావడానికి ఎవరెవరైతే సహకరించారో వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎన్నికలప్పుడు ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో అనివార్య కారణాల వల్ల మీకు సీట్లు ఇవ్వలేకపోతున్నాం, పార్టీ అధికారంలోకి రావగానే మీకు ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారితో సహా కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జీలు అందరూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో నాతో పాటు ఇంకా పనిచేసిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మరి వారందరికీ కూడా సముచితమైన స్థానంలో వారికి గౌరవమైన స్థానం ఇవ్వాలని, వారందరినీ కూడా రాబోయే రోజుల్లో సముచిత స్థానంలో వారికి పదవులు ఇవ్వాలని చెప్పి నేను వారిని మొదటగా కోరుతా ఉన్నాను. నా వంతుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ తప్పకుండా తీసుకెళ్తాను. నాకు అవకాశం ఉంది కాబట్టి నేను ఆల్రెడీ నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పాను. మరి ఎవరైతే కష్టకాలంలో పార్టీని అంటున్నారో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పనిచేసి మరి అనేక ఒడిదుడులకు ఎదుర్కొని మన ఇందిరమ్మ రాజ్యం రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా గుర్తించాలని చెప్పి మరొకసారి మీ ద్వారా మరి రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి నాకు గత 10 సంవత్సరాలుగా ఇది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఒక ఇల్లులాగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా పెద్దలందరూ కూడా ఒక తండ్రిలాగా, అన్నదమ్ములాగా మేము నిత్యం కలుస్తూ నిత్యం అనేక కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏమి జరిగినా మనమే ఉండాలి అని చెప్పి జిల్లా వ్యాప్తంగా తిరిగినట్టు మరి మీ అందరికీ కూడా తెలుసు. అనేక కార్యక్రమాల్లో మేమందరం పాల్పంచుకున్నాం. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి సారథ్యంలో, దుర్గాప్రసాద్ గారి సారథ్యంలో గత 4-5 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో మేమందరం కూడా కేసుల్లో ఉన్నమాట కూడా వాస్తవం.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మనందరికీ సంతోషం. ఏదైతే 6 పథకాలు సోనియా గాంధీ ద్వారా అమలు చేస్తామని చెప్పారో వాటిల్లో అనేకం ఇప్పటికే చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి, రైతుల పట్ల అనేక కార్యక్రమాల నాడు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు కానీ, రుణమాఫీ కానీ అనేక కార్యక్రమాలు చేసిన గొప్ప చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు కూడా రైతు భరోసా అనే కార్యక్రమం ద్వారా అనేక మందికి బాగా 100 ఎకరాలున్న వ్యక్తులు కాకుండా, గుట్టలకి రాళ్లకి కాకుండా, వెంచర్లకి కాకుండా నిజమైన రైతు ఎవరని గుర్తించడం కోసం ఈరోజు త్రిసభ్య కమిటీ వేసి దాంట్లో కూడా మన జిల్లాకు చెందిన 3 మంత్రులు సారథ్యంలో ఈరోజు ప్రతి జిల్లాలో తిరిగి మరి రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ప్రజల సొమ్ముని ప్రజలకే పంచాలి, రైతులకు పంచాలనే ఒక ముఖ్య లక్ష్యంతో చేస్తున్న తరుణంలో మరి వ్యవసాయానికి సంబంధించిన, వ్యవసాయదారులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన గిడ్డంగుల సంస్థకి కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం, దానికి నన్ను నియమించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా, రైతు బిడ్డగా నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టమైనప్పటికీ నేను చదివిన చదువు ద్వారా అనేక పరిశ్రమలు పెట్టి అనేక మందికి ఉపాధి కల్పిస్తూ కూడా ఈ రోజుకు కూడా వ్యవసాయాన్ని వదిలిపెట్టొద్దు, రైతు కుటుంబంలో పుట్టాం కాబట్టి రైతుగానే ఉండాలి అని చెప్పి నేను మరి వ్యవసాయం చేస్తున్న సందర్భంలో నాకు వ్యవసాయానికి సంబంధించిన మరి గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ ఇవ్వడం అనేది నిజంగా నేను హర్షిస్తూ ఉన్నాను, గర్విస్తూ ఉన్నాను. మరి అందరికీ తెలుసు మన రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్లో వరితో పాటు మిర్చి, పత్తి, అనేక పప్పు ధాన్యాలు పండుతున్న, మొక్కజొన్నలు ఇలాంటి పంటలు పండుతున్న సందర్భంలో రైతులకు గిట్టుబాటు రాని సందర్భంలో మరి దళారులకు తక్కువ రేటుకు అమ్ముకుంటున్న సందర్భంలో మరి మా సంస్థ ద్వారా అనేక గోడౌన్లు నిర్మించి రైతులకు కూడా భరోసా కల్పించడం కోసం కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి గతంలో తెలంగాణ వచ్చినప్పుడు 25 గోడౌన్లు మాత్రమే సంస్థ ఆధ్వర్యంలో ఉండేవి. తర్వాత కాలంలో ఒక 25 గోడౌన్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా 250 గోడౌన్లని సహకార సంఘంలో ఉన్న గోడౌన్లు కానివ్వండి, మార్కెటింగ్ శాఖలో ఉన్న గోడౌన్లు కానివ్వండి, ప్రైవేటు వ్యక్తులు నిర్మాణం చేసిన ఇన్వెస్టర్ గోడౌన్లు కానీ తీసుకొని ఈరోజు ఒకవైపు మరి సివిల్ సప్లై రైస్తో పాటు, అదేవిధంగా ఫెర్టిలైజర్స్తో పాటు, అదేవిధంగా మొక్కజొన్నలతో పాటు అనేక పంటలని నిల్వ చేసేందుకు మరి ఈనాడు ఈ సంస్థ ప్రయత్నం చేస్తూ ఉంది. మరి మంచి సంస్థగా పేరు తెచ్చిన మాట వాస్తవం. గతంలో దానికి రెట్టింపు ఉత్సాహంతో మరి నాకు కావలసిన ఈ శాఖకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ జిల్లా వ్యక్తి కావటం, ఆ శాఖలో ఉన్న ఈ కార్పొరేషన్ కావటం, అదేవిధంగా కార్పొరేషన్ కావలసిన భూమిని ఇచ్చే రెవెన్యూ మంత్రి గారు మన జిల్లా వాడు కావటం, అదేవిధంగా అన్నింటికి మించి మరి ఏదైనా ఫైనాన్స్ సంస్థల ద్వారా ఫైనాన్స్ ఇప్పించడానికి ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా మన జిల్లా వాడు కావడంతో నేను శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.